భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అక్రమ గంజాయి రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అధునాతన పద్ధతుల్లో ఒరిస్సా నుండి హైదరాబాద్కు ప్రైవేటు ట్రావెల్స్లో 400 కేజీల గంజాయిని రవాణా చేస్తూ భద్రాచలం సమీపంలో పోలీసులకు చిక్కారు. తనిఖీలో గంజాయి గుర్తించి హర్యానాకు చెందిన 3 మహిళలు సహా 8 మందిని కొత్తగూడెం ఎస్సీ కార్యాలయానికి తరలించారు. అయితే విచారణ చేపట్టారు. దీనిపై ఒరిస్సా రాష్ట్రంలో కోల ఆనంద్ పాల్ రెడ్డిల నుండి 4 క్వింటాల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి డోర్ మ్యాట్లు, ప్లాస్టిక్ల తీగలలో అమర్చి ప్లాస్టిక్ వస్తువుల అమ్మకందారుల ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నారని కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. దాంట్లో అవన్నీ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు దీంట్లో ఇన్వాల్వ్ అయిన 8 మంది ప్రయాణికులు, వీళ్ళందరూ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ అనే పేరు చెప్పి ఒరిస్సా ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వీళ్ళకు సహకరిస్తున్న వ్యక్తుల పేర్లు బుజ్జి, అదేవిధంగా బాలరెడ్డి. వీళ్ళ సహకారంతో ఈ గాంజా అంతా కూడా ఈ ప్లాస్టిక్ ట్రేస్ లలో, అదేవిధంగా డోర్ మ్యాట్స్ లలో సెట్ చేసి నార్మల్ ప్రయాణికుల లెక్క వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ట్రావెల్ చేసినాక వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఫర్దర్ గా సేల్ చేయడం, అక్కడ లోకల్ కన్సంప్షన్ కు సేల్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకు మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈజీ ఇన్కమ్ కు అలవాటు పడి వీళ్ళు హర్యానా నుంచి మనకేదో వస్తువులు అమ్ముతున్నట్టు మనకు కవర్ స్టోరీ తీసుకొని వచ్చి ఈ గంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నారు.